నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కోలుకుంటున్న సంస్థకు సమ్మెతో నష్టం చేయొద్దన్న పొన్నం. ఆలోచన విరమించుకోవాలని ఆర్టీసీ సంఘాలకు మంత్రి విజ్ఞప్తి. మామిడికాయలు కృత్రిమ పక్వం కట్టడికి సర్కార్ చర్యలు. మార్కెట్ యార్డులో కార్బైడ్ వాడకుండా చూడాలని ఆదేశాలు. 13 ఏళ్ల తర్వాత వెలువడనున్న ఓబులాపురం మైనింగ్ కేసు తీర్పు. సిబిఐ కోర్టుకు హాజరైన గాలి జనార్దన్, సబితా ఇంద్రారెడ్డి. కులగణనపై అఖిలపక్ష సమావేశానికి కాంగ్రెస్ డిమాండ్. తెలంగాణ మోడల్ను పరిగణించాలని ప్రధానికి ఖర్గే లేఖ. పహల్గామ్ ఉగ్రదాడిపై యుఎన్వేలో పాకిస్తాన్కు చుక్కెదురు. ఉగ్రదాడికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించిన సభ్య దేశాలు. తల్లి లాంటి ఆర్టీసీ సంస్థను కాపాడుకునేందుకు సమ్మె ఆలోచన విరమించుకోవాలంటూ యాజమాన్యం బహిరంగ లేఖ విడుదల చేసింది. ప్రభుత్వ సహకారంతో ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది. 2019లో జరిగిన సమ్మె సంస్థను తీవ్ర సంక్షోభంలోకి నెట్టిందన్న యాజమాన్యం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న వేళ మరో సమ్మె శ్రేయస్కరం కాదని లేఖలో పేర్కొంది. ఓ వర్గం తమ మనుగడ కోసం చెప్పే మాటలకు ప్రభావితమైతే సంస్థతో పాటు ఉద్యోగులకు సైతం తీవ్ర నష్టాలు తప్పవని హెచ్చరించింది. ఆర్టీసీకి వచ్చే ప్రతి రూపాయిని కార్మికుల సంక్షేమం కోసమే వెచ్చిస్తున్నామని స్పష్టం చేసింది. ఎస్మా చట్టం ప్రకారం సమ్మె నిషేధమన్న సంస్థ ఉద్యోగులను బెదిరించినా, విధులకు ఆటంకం కలిగించినా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. మరోవైపు హైదరాబాద్ మినిస్టర్స్ క్వార్టర్స్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ ను ఆర్టీసీ ఐఎన్టీయూసీ కార్మిక సంఘం నేతలు కలిశారు. ఏ సంఘాలైనా తమతో చర్చించవచ్చని మంత్రి తెలిపారు. ఆర్టీసీ సమస్యలను సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్తా అన్న పొన్నం సమ్మె ఆలోచన విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా చూపిస్తోంది. ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లేఅవుట్లో అక్రమ కట్టడాలను నేలమట్టం చేస్తోంది. లేఅవుట్లో రోడ్లు, పార్కులను ఆక్రమించడంతో పాటు తమ ఫ్లాట్లు కనిపించకుండా నిర్మాణాలు చేపట్టారంటూ ఫ్లాట్ యజమానులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులపై స్పందించిన హైడ్రా సంధ్యా కన్వెన్షన్ మినీ హాల్తో పాటు వంటగదులు, విశ్రాంత గదులను తొలగించింది. లేఅవుట్ను ఆక్రమించి నిర్మించిన రేకుల ఫెన్సింగ్ను సైతం కూల్చివేసింది. G+2గా నిర్మించిన ఐరన్ షెడ్లను హైడ్రా తొలగించింది. రాష్ట్రంలో మామిడికాయలు కృత్రిమంగా పక్వం చేసేందుకు కాల్షియం కార్బైడ్ వాడకంపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటివి తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలంటూ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ సురేంద్ర మోహన్తో మాట్లాడారు. హైదరాబాద్ సహా ప్రధాన నగరాలు, పట్టణాల్లోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఎట్టి పరిస్థితుల్లో కార్బైడ్ వాడకుండా చూడాలని ఆదేశాలు ఇచ్చారు. మంత్రి ఆదేశాలతో అధికారులు హైదరాబాద్లోని జాంబాగ్, బాటసింగారం పండ్ల మార్కెట్ యార్డులో విస్తృతంగా తనిఖీలు చేశారు. ఇందులో మోతాదుకు మించి ఎథోపోన్ ఎథిలిన్ ప్యాకెట్లు ఉపయోగిస్తున్నట్లు గుర్తించి సీజ్ చేశారు. ఐపీఎం పరిశీలన కోసం నమూనాలు పంపించారు. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న సదరు వ్యాపారులు, కమిషన్ ఏజెంట్లను చట్టపరంగా కఠినంగా శిక్షిస్తామని మంత్రి హెచ్చరించారు. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల వాసులను స్వల్ప భూకంపం ఉలిక్కిపడేలా చేసింది. సోమవారం సాయంత్రం 6:30 గంటల సమయంలో సుమారు 5 సెకండ్ల పాటు భూమి స్వల్పంగా కంపించింది. భూకంప తీవ్రత 3.6 మ్యాగ్నిట్యూడ్గా హైదరాబాద్లోని జాతీయ భూ భౌతిక పరిశోధనా కేంద్రం గుర్తించింది. సాయంత్రం నుంచి ఉరుములు, మెరుపులతో పలు ప్రాంతాల్లో వర్షం పడడంతో భూమి కంపించిన విషయాన్ని చాలా మంది గుర్తించలేదు. పలువురు మాత్రం భయాందోళనతో ఇళ్ల నుంచి పరుగులు తీసి రోడ్లపైకి వచ్చారు. కొన్ని చోట్ల ప్రకంపనలు 2 సార్లు వచ్చినట్లు పేర్కొన్నారు. కొన్ని చోట్ల సీసీ కెమెరాలో భూకంపనాలు కనిపించాయి. ఓబులాపురం మైనింగ్ కేసులో హైదరాబాద్ సిబిఐ కోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. ఓఎంసీ ఆక్రమణలు, అక్రమ మైనింగ్పై 2009లో సిబిఐ కేసు నమోదు చేసింది. 2011లో మొదటి ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఇందులో ప్రధాన నిందితుడు గాలి జనార్దన్ రెడ్డితో పాటు బివి శ్రీనివాసరెడ్డిని, మెపెజ్ అలీఖాన్, సబితా ఇంద్రారెడ్డి, విడి రాజగోపాల్, కృపానందాన్ని నిందితులుగా చేర్చింది. ఈ కేసులో మార్చి 28 నాటికే ట్రయల్స్ ముగించిన న్యాయస్థానం మే 6న తీర్పు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. తుది తీర్పు నేపథ్యంలో హైదరాబాద్ సిబిఐ కోర్టుకు ప్రధాన నిందితులు గాలి జనార్దన్ రెడ్డితో పాటు మిగిలిన నిందితులంతా హాజరయ్యారు.
ఆర్టీసీ సమ్మె హెచ్చరిక నేపథ్యంలో యాజమాన్యం బహిరంగ లేఖ రాసింది. ఉద్యోగులు కార్మికులను బెదిరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అశ్విని, రేపు మొదటి షిఫ్ట్ నుంచి సమ్మె చేయాలని ఆర్టీసీ జేఏసీ నేతలు అయితే నిర్ణయించారు. ఇప్పటికే లేబర్ కమిషనర్ కావచ్చు, ఆర్టీసీ యాజమాన్యానికి కావచ్చు, వీళ్ళంతా కూడా ఒక సమ్మె నోటీసును ఇచ్చారు. ఇక నిన్న మాత్రం కవాతు భారీ ఎత్తున ఆర్టీసీ కార్మిక నేతలంతా కలిసి కవాతును నిర్ణయించారు. ఆర్టీసీ కళాభవన్ నుంచి బస్ భవన్ వరకు దాదాపు 1.5 కిలోమీటర్న్నర ఉంటుంది. అక్కడ వరకు భారీ ఎత్తున ఆర్టీసీ జేఏసీ నేతలు, ఆర్టీసీ కార్మికులు, ఆర్టీసీ ఉద్యోగులు, సిబ్బంది అంతా కలిసి కవాతును అయితే నిర్వహించారు. ఈ నేపథ్యంలో వాళ్ళంతా కూడా ఒకటే చెప్పారు, మేము ఆర్టీసీ అనివార్య కారణాల వల్ల మేము సమ్మెకు పోవాల్సి వచ్చింది తప్ప సమ్మె చేయాలని అయితే మాకేం లేదు. చర్చలకు పిలిస్తే మాత్రం మేము సిద్ధంగానే ఉన్నామని కూడా పదే ఆర్టీసీ జేఏసీ నేతలు అయితే చెప్తూనే ఉన్నారు. మరొక పక్క రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా చర్చలకు తలుపులు ఎప్పుడు తెరిచే ఉన్నాయి, మేము కావచ్చు లేదంటే ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, చర్చల కోసం మేమంతా సిద్ధంగానే ఉన్నాము, మీరు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా మాట్లాడచ్చు అని కూడా చెప్పారు. అన్నం ప్రకారం కొంతమంది ఆర్టీసీ యూనియన్ నేతలంతా కూడా ఒక్కొక్కరుగా కలిసి రవాణా శాఖ మంత్రిని కలిసి తమ సమస్యలు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న ఉదయం అయితే అశ్వత్థామారెడ్డి టీఎంయూ వ్యవస్థాపక అధ్యక్షుడు అశ్వత్థామారెడ్డి ఆధ్వర్యంలో వెళ్ళి కొంతమంది జేఏసీ నేతలు అయితే కలిశారు. వాళ్ళందరికీ కూడా సమ్మె అనేది అనివార్యం కాదు, సమ్మె చేయడం వల్ల ఆర్టీసీ నష్టపోతుంది, ఇప్పుడిప్పుడే లాభాల్లో వస్తున్నటువంటి ఆర్టీసీని సమ్మె ద్వారా మళ్ళీ ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టడం అనేది సరైనది కాదని కూడా పొన్నం ప్రభాకర్ వాళ్ళతో చెప్పారు. ఈరోజు ఐఎన్టీసీకి చెందినటువంటి ఐఎన్టీసీకి చెందినటువంటి ఎస్డబ్ల్యూ నేత రాజిరెడ్డి ఆధ్వర్యంలో కూడా కొంతమంది ఆర్టీసీ నేతలు వెళ్ళి పొన్నం ప్రభాకర్ను కలిశారు. సేమ్ వాళ్ళకి కూడా రవాణా శాఖ మంత్రి ఇదే విజ్ఞప్తి చేశారు, సమ్మె పైన పునరాలోచన చేయాలని కూడా చెప్పారు. ఇక సమ్మె నోటీసు ఇచ్చినటువంటి జేఏసీ నేతలు టీఎంయూ కావచ్చు, ఎంప్లాయీస్ యూనియన్ కావచ్చు, వెంకన్న, థామస్ రెడ్డి ఆధ్వర్యంలో వీళ్ళందరినీ సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతో వీళ్లకు చర్చలకు ఆహ్వానం పలికారు. మరికొద్దిసేపట్లోనే సచివాలయంలో రవాణా శాఖ మంత్రి కార్యాలయంలో ఈ చర్చలు జరుగుతాయి, చర్చలకు మేము వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని కూడా జేఏసీ నేతలు అయితే ప్రకటించారు. మరొక పక్క ఆర్టీసీ యాజమాన్యం కూడా ఒక లేఖను ఉద్యోగులకు కావచ్చు, కార్మిక నాయకులకు కావచ్చు, కార్మికులకు కావచ్చు వాళ్ళను ఉద్దేశిస్తూ విజ్ఞప్తి చేస్తూ ఒక బహిరంగ లేఖను విడుదల చేసింది. ఆర్టీసీ తల్లి వంటిది, ఇన్ని రోజులు మేము ఏం కావాలంటే అది అడిగంది అమ్మ అన్నమైన పెట్టదు, కానీ మేము మాత్రం అంటే యాజమాన్యం మాత్రం అన్నీ సమకూర్చుకుంటూ వస్తుంది. మాకు చేతనైనంత వరకు కూడా ఉద్యోగులకు కావచ్చు, సిబ్బంది కావచ్చు అవసరమైనటువంటి అన్ని సదుపాయాలని కల్పిస్తూ వచ్చాము. అయితే తల్లి లాంటి ఆర్టీసీని చంపుకోవడం, సమ్మె చేయడం అంటే చంపడమే, ఒక ముక్కలో చెప్పాలంటే చంపడమే అని కూడా యాజమాన్యం చెప్పింది. అంతేకాదు మీరందరూ సమ్మె అనే ఆలోచనను విరమించుకోండి, మీకు కావాల్సినటువంటి అన్ని సేవలు ఆర్టీసీ మీద వచ్చేటువంటి ప్రతి ఒక్క రూపాయిని కూడా సిబ్బంది మీద కావచ్చు, కార్మికుల మీద కావచ్చు ఖర్చు చేసేందుకు యాజమాన్యం సిద్ధంగా ఉంది, అది మీకు తెలిసిన విషయమే అని కూడా చెప్పారు. సమ్మె పైన మరొకసారి పునరాలోచన చేయాలని కూడా యాజమాన్యం పదే విజ్ఞప్తి చేస్తుంది. ఈ నేపథ్యంలోనే మరికొద్దిసేపట్లో అది సెక్రటరేట్లో రవాణా శాఖ మంత్రి కార్యాలయంలో చర్చలు అయితే జరగనున్నాయి. వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని డిమాండ్లను రవాణా శాఖ మంత్రి ముందుకు తీసుకెళ్లేందుకైతే జేఏసీ నేతలు అయితే సిద్ధంగా ఉన్నారు. వాళ్ళంతా కూడా ఇప్పుడిప్పుడే వచ్చేందుకైతే వస్తున్నారు, దారిలో ఉన్నామని కూడా చెప్తున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యలన్నింటినీ కూడా రవాణా శాఖ మంత్రి ముందు పెడతామని కూడా చెప్తున్నారు. అందులో వీలైనన్ని ఆర్థిక పరమైనవి కొన్ని ఉన్నాయి, ఆర్థిక పరంగా అంటే ఖర్చు లేని సమస్యలు కూడా కొన్ని ఉన్నాయి. వాటిని పరిష్కరించే దిశగా యాజమాన్యం కావచ్చు, ప్రభుత్వం కావచ్చు అంతా కూడా ఒక నిర్ణయం తీసుకొని తమ పక్షాన పాజిటివ్ దృక్పథంతో ఆలోచించాలని కూడా జేఏసీ నేతలు అయితే చెప్తున్నారు. ఒక సద్బుద్ధ వాతావరణం అయితే నెలకొందని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఒక పక్క యాజమాన్యము, ప్రభుత్వం కూడా చర్చలకు పిలవడం, అందుకు జేఏసీ నేతలు కూడా సుముఖత వ్యక్తం చేయడం అయితే జరిగింది. మరి కొద్దిసేపట్లోనే ఆర్టీసీ జేఏసీ నేతలు రవాణా శాఖ మంత్రితో చర్చలు అయితే కొనసాగనున్నాయి. వాళ్ళకి సంబంధించినటువంటి డిమాండ్లను రవాణా శాఖ మంత్రి ముంగిట పెట్టనున్నారు. అందులో ఏ డిమాండ్లను ప్రభుత్వం ఆమోదించనుంది, వేటిని తిరస్కరించనుంది అనేదైతే మరికొద్దిసేపట్లోనే తేలనుంది. దానికి సంబంధించిన అయితే ఉత్కంఠ అయితే నెలకొని ఉంది. ఇక్కడ తాజా పరిస్థితులు ఓటీయూ. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో జరిగిన అంతర్గత చర్చలో
పాక్కు సభ్య దేశాలు కఠిన ప్రశ్నలు సంధించినట్లు తెలిసింది. పహల్గామ్ ఉగ్రదాడిని దృష్టి మళ్లించేందుకు పాకిస్తాన్ కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించగా భారత్ గట్టిగా బదులిచ్చింది. సభ్య దేశాలు కూడా పహల్గామ్ ఉగ్రదాడిని ముక్త కంఠంతో ఖండించాయి. ఉగ్రదాడికి బాధ్యత ఎవరు వహిస్తారని సభ్య దేశాలు పాక్ను ప్రశ్నించినట్లు తెలిసింది. పాక్ చెప్పిన అంశాలను సభ్య దేశాలు తిరస్కరించాయి. లష్కర్-ఏ-తోయిబా ప్రమేయంపై పాకిస్తాన్ను ఆరా తీశాయి. ప్రత్యేకంగా ఒక మతం పర్యాటకులనే కాల్చి చంపడంపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఉద్రిక్తతలు పెరిగేలా పాకిస్తాన్ వరుసగా క్షిపణి పరీక్షలు నిర్వహించడంపై నిలదీసినట్లు సమాచారం. గంటన్నర జరిగిన భేటీలో ఎలాంటి నిర్ణయం తీర్మానాలు లేకుండానే ముగిసింది. ఐరాస కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇరు దేశాల చర్చల ద్వారా శాంతియుత పరిష్కారం తీసుకురావాలని భద్రతా మండలి సభ్య దేశాలు పిలుపునిచ్చాయని ఐరాస ప్రతినిధి మహ్మదీ ఖిలారీ చెప్పారు. సభ్య దేశాల నుంచి కఠిన ప్రశ్నలు ఎదుర్కొన్న పాకిస్తాన్ ప్రతినిధి మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు. సమావేశంలో తమ లక్ష్యాలు నెరవేరాయని చెప్పారు. అంతర్జాతీయ వేదికలపై శాంతి వచనాలు పలుకుతున్న పాకిస్తాన్ భారత్తో ఉద్రిక్తతలకు ఆజ్యం పోస్తూనే ఉంది. వరుసగా 12వ రోజు వాస్తవాధీన రేఖ, నియంత్రణ రేఖల వెంబడి పాక్ కవ్వింపులు కొనసాగాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాకిస్తాన్ రేంజర్లు భారత్ వైపు కాల్పులు జరిపారు. కుప్వారా, బారాముల్లా, పూంచ్, రాజౌరి, నౌషెరా, సుందర్బని, అఖ్నూరు సెక్టర్లలో కాల్పులకు దిగారు. వీటిని భారత సైన్యం సమర్థంగా తిప్పికొట్టింది. పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడిన వారి కోసం జమ్మూ కాశ్మీర్లో వేట కొనసాగుతోంది. ఉగ్రవాదుల కోసం గాలిస్తున్న భద్రతా బలగాలు బుద్గామ్ జిల్లాలో ముష్కరులకు సాయం చేస్తున్న 2 సహాయకులను అరెస్టు చేశాయి. వారి నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి. ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లో భాగంగా బుద్గాంలో తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పద కదలికలతో ఉన్న 2 వ్యక్తులను అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, పిస్టల్, గ్రనేడ్లు, తూటాలు లభించాయి. వారిని అరెస్టు చేసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వీరు ఉగ్రవాదులకు సాయం చేస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. బీజేపీ నేత ఈటెల రాజేందర్ మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. సమాజమే దిగజారిపోయిందని చెప్పే ఆత్మన్యూత భావంతో కూడిన మాటలు మాట్లాడుతున్నాడు. తెలంగాణ ఎన్నడూ కూడా పేదది కాదు. తెలంగాణ పేదరికంలో ముంచబడ్డదని చెప్పి 100 సార్లు మేము మాట్లాడినాం. నిజాం కాలం నాడే తెలంగాణలో రైల్వేల వ్యవస్థ కానీ, తెలంగాణలో ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ కానీ, తెలంగాణలో గొప్ప చెరువులతో రామప్ప, లక్నవరం లాంటి కాకతీయులు కట్టినటువంటి చెరువులు కావచ్చు. ఇవాళ ఒక్క మాటలో చెప్పాలంటే దేశంలోనే అత్యధిక చెరువులు కలిగి వరి పండించే ప్రాంతంగా, సన్నన్నం తినే ప్రాంతంగా వెలుగొందిన రాష్ట్రం ఇది. ఆనాడు పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తమిళనాడు ప్రాంతంలో ఉంటే అక్కడ జొన్నన్నం తినేటువంటి సందర్భంలో మన రామప్ప కింద, మన లక్నవరం కింద వాళ్ళు వచ్చి ఇవాళ బియ్యం కోసం, సన్నన్నం కోసం ఎగబడ్డ చరిత్ర తెలంగాణది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 69 ఉద్యమం వచ్చింది. నిధులు మావి, సొమ్ము మాది, సోకు మీద అవుతుందని చెప్పి, ఉద్యోగాలు మావి, మీరు అనుభవిస్తున్నారని చెప్పి 69 ఉద్యమం జరిగింది. ఆనాడు 6 పాయింట్ ఫార్ములా వచ్చింది. అదొక సబ్జెక్టు. తెలంగాణ ఉద్యమం కొనసాగుతున్నప్పుడు అనేక సందర్భాల్లో ఇవాళ తెలంగాణ స్వయంగా అభివృద్ధి చెందిన ప్రాంతం ఇది. వ్యవసాయ రంగంలో కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో కావచ్చు, సేవా రంగంలో కావచ్చు, ఐటీ రంగంలో కావచ్చు, ఈ హైదరాబాద్ను మించింది లేదని చెప్పి ఆనాడు మేము అనేక సార్లు ఉపన్యాసాలు ఇచ్చినాం. మొత్తం ఆనాడు సమైక్య రాష్ట్రానికి 50% పైబడి ఆదాయం ఒక హైదరాబాద్ నుంచే వస్తుంది. 23 జిల్లాలను సాధేటువంటి ప్రాంతం హైదరాబాద్ అని చెప్పి ఆనాడు మేము అనేక సందర్భాలు చెప్పినాం. కానీ అలాంటి రాష్ట్రాన్ని ఒక వ్యక్తిని దృష్టిలో పెట్టుకొని, ఒక పార్టీని దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఇది దివాళా తీసిందని చెప్పి పదే చెప్పడం ద్వారా ఆయన దివాలా కోరుతనమేందో అర్థమైపోయింది.
పరిపాలించే చేతగాక, చేవలేక, అనుభవం లేక, ఏది మాట్లాడనో ఏది మాట్లాడకూడదో, ఏది చేయాలనో ఏది చేయకూడదో ఆ గంభీరత లేనటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ చివరికి తెలంగాణ రాష్ట్రాన్నే ఒక దివాలాకోరు రాష్ట్రంగా, తెలంగాణ ప్రజల్ని ఎందుకు పనికిరాని వాళ్ళుగా ఇవాళ చిత్రీకరించే ప్రయత్నం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలంగాణ ప్రజలారా, మీరు లోతుగా ఈ సందర్భంలో ఆలోచించాల్సిన అక్కడ ఉంది. నిజంగా రేవంత్ రెడ్డి గారు చెప్పేది నిజమా? దానికి వాస్తవాలు ఏంటి తెలుసుకోవాల్సిన అక్కడ ఉన్నది. నిన్న దాకా శాసనసభలో 10 సంవత్సరాల కాలం పాటు పర్ క్యాపిటా ఇన్కంలో నంబర్ 1 తెలంగాణ, వరి ఉత్పత్తిలో నంబర్ 1 తెలంగాణ, జిఎస్డిపి పెరుగుదలలో నంబర్ 1 తెలంగాణ, 4 కోట్ల జనాభా అయినప్పటికీ కూడా అనేక రాష్ట్రాల కంటే కూడా బడ్జెట్లో అత్యధిక పెట్టిన రాష్ట్రం తెలంగాణ. ఇవాటికి నిన్న మొన్న కూడా బట్టి విక్రమార్క గారు పెట్టిన బడ్జెట్ 3,04,000 కోట్లు అనుకుంటా నాకు తెలిసి. 4 కోట్ల జనాభా కలిగినటువంటి ఒక రాష్ట్రం 3,04,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టిందంటే ఇవాళ ఇది ఎట్లా దివాళా తీసిన ప్రభుత్వం, ఎట్లా దివాళా తీసిన రాష్ట్రమో చెప్పగలిగే దమ్ముందా అని చెప్పి అడుగుతా ఉన్నా. రేవంత్ రెడ్డి గారికి ఒక నైజం ఉంది. మోసగించే వాళ్ళని నమ్ముతారు, అబద్ధాలనే ప్రజలు ఇష్టపడతారు, అబద్ధాలు చెప్పే నాయకులనే ఆదరిస్తారనేటువంటి మాట అవుతుందో ఇవాళ ఆయన మాటలు ఇవాళ నిజమని ప్రూవ్ అయింది. అలా కానీ ఆనాడు మాట్లాడిన మాటలు పెద్దవారు పట్టించుకోలే. కానీ ఇవాళ మీరు మాట్లాడుతున్న మాటలు తెలంగాణ ప్రజల ఆత్మస్థైర్యం దెబ్బతింటా ఉంది, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతింటా ఉంది. తెలంగాణ ప్రజలలో ఏ సాహసం, ఏ కమిట్మెంట్, ఏ పని చేయాలని తపన ఉంటుందో ఇలా అది దెబ్బతింటా ఉంది. నువ్వు ధ్వంసం చేస్తున్నది నీకు అధికారం ఇచ్చిన కర్మానికి, నువ్వు ధ్వంసం చేస్తున్నది నీ కాంగ్రెస్ పార్టీని మాత్రమే కాదు, నువ్వు ధ్వంసం చేస్తున్నది తెలంగాణ సమాజాన్ని ధ్వంసం చేస్తున్నావు, తెలంగాణ రాష్ట్ర గొప్పతనాన్ని ధ్వంసం చేస్తున్నావు అనే విషయాన్ని నువ్వు మర్చిపోద్దని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇవాళ నేను ఆర్థిక మంత్రిగా పనిచేసిన 5 సంవత్సరాలు. నేను మొట్టమొదటి ఆర్థిక మంత్రిగా పనిచేసిన 2014 నుంచి 2018-19 వరకు 6 బడ్జెట్లు ప్రవేశపెట్టా. 2014 జూన్ 2వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఫస్ట్ బడ్జెట్ని మొదలుపెట్టి 2018-19 వరకు 6 బడ్జెట్లు ప్రవేశపెట్టాను. నేను బడ్జెట్ ప్రవేశపెట్టుతున్న అన్ని సందర్భాల్లో కూడా ఆనాడు నా సంభాషణలు చెప్పిన నేను చాలా కొత్త రాష్ట్రమే అయినా తడబాటు లేకుండా గొప్పగా పురోగమిస్తున్నాం. మా ఆశయం, ఆనాటి మా ఆశయం కొత్త రాష్ట్రమే అయినా, 4 కోట్ల జనాభా ఉన్నటువంటి చిన్న రాష్ట్రమే అయినా 29 రాష్ట్రాల కంటే కూడా అతివేగంగా అభివృద్ధి చెందిన రాష్ట్రం ఉండాలని చెప్పి మేము భావించినాం. అదే పద్ధతిలో మేము మా బడ్జెట్ ఆదాయాలు కావచ్చు, మా ఎక్స్పెండిచర్ కావచ్చు జరిగింది. నేను 2014-15లో 10 నెలలకు గాను 2014-15 10 నెలలకు గాను అప్పుడు మాకు వచ్చినటువంటి ఓన్ ట్యాక్స్, సొంత ట్యాక్స్ల ఆదాయం 29,285 కోట్లు. 2014-15లో 10 నెలల కోసం వచ్చినటువంటి సొంత ట్యాక్సులు 29,285 రూపాయలు. 2015-16లో దాదాపు 10,000 కోట్లకు జంప్ అయి 39,975 కోట్లు. 2015-16లో 48,000 కోట్లు, ఆల్మోస్ట్ 9,000 కోట్లు జంప్ అయింది. 17-18లో 56,520 కోట్లు, 6,000 కోట్లు జంప్ అయింది. 18-19లో 64,000 కోట్లు, దాదాపుగా 8,000 కోట్లు జంప్ అయింది. 19-20 67,597 కోట్లు, దాదాపు 7,000 కోట్లు జంప్ అయింది. 20-21
అప్పుడు కరోనా కష్టకాలంలో కూడా ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థ కుంగిపోతున్నప్పటికి కూడా, దేశంలో తిరోగమనం ఉన్నప్పటికీ కూడా తెలంగాణ మాత్రం ఇవాళ కొంత ఆటుపోటకు లోనైనప్పటికీ కూడా 19-20లో 67,000 కోట్లు వస్తే 20-21లో 66,000 కోట్లు వచ్చింది. 66,000 కోట్లు వచ్చింది. మళ్ళీ వెంటనే పుంజుకొని ఒకటేసారి జంప్ వచ్చి 21-22లో 96,745 కోట్లు, అంటే 30,000 కోట్లు జంప్ వచ్చింది. ఇవాళ 22-23లో 1,06,000 కోట్లు, 1,00,000 దాదాపు 7,000 కోట్లు, దాదాపు ఇక్కడ 8,9,000 కోట్లు జంప్ వచ్చింది. 23-24లో 1,19,000 కోట్లు. ఇవాళ ఇంత దివాలా తీసిందని చెప్పబడే, ఇంత పేలవంగా నడిపే రేవంత్ రెడ్డి సర్కార్లో కూడా 24-25 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 1,28,000 కోట్లు, మార్చి మంత్ ఇంకా పూర్తిగా రాలేదు, ఇలా దాదాపుగా 1,30,000 కోట్ల రూపాయలు వచ్చే ఆస్కారం ఉంది. ఇంత గొప్ప రాష్ట్రాన్ని పట్టుకొని ఏ సంవత్సరమైనా నేను ఈ లెక్కలు ఎక్కడంటే అక్కడ చర్చించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా బడ్జెట్ పుస్తకాలలో నుంచి తీసినటువంటి అంకెలు ఇవి. అంటే 2014-15లో 30,000 కోట్లు ఉన్నటువంటి ఈ రాష్ట్ర ఓన్ ట్యాక్స్ రెవెన్యూ ఇవాళ 11 సంవత్సరాల కాలంలో 1,25,000 నుంచి 1,30,000 కోట్లకు వచ్చింది. ఇది దివాలా రాష్ట్రమా? ఇది పురోగమిస్తున్న రాష్ట్రమా? అదేవిధంగా నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటే భూముల అమ్మకం కానీ, ఇసుక ద్వారా కానీ, మట్టి ద్వారా కానీ, ఫారెస్టులో దొరికే వాటి నమ్మకం వల్ల కానీ, ఇలాంటి అన్ని కూడా నాన్ ట్యాక్స్ రెవెన్యూ కింద వస్తాయి. అలాంటి నాన్ ట్యాక్స్ రెవెన్యూలో కూడా 2014-15లో 6,447 కోట్లుంటే 15-16లో 14,000 కోట్లు, 16-17లో 9,000 కోట్లు, 17-18లో 8,000 కోట్లు, 18-19లో 10,007 కోట్లు, 19-20లో 7,360 కోట్లు, 20-21లో 6,101 కోట్లు, 21-22లో 8,757 కోట్లు, 22-23-24లో కొంత భూములు అమ్మినాం కాబట్టి 19,554 కోట్లు, 23,820 కోట్లు. ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా 24-25లో 6,000 కోట్ల రూపాయలు. ఇంకా మార్చి మంత్ కలపలే, ఇక్కడ తగ్గలే ఆదాయం. ఆయన అన్నాడు షేర్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ట్యాక్సెస్. మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ట్యాక్స్ వస్తాయి, దాన్ని ట్యాక్స్ డెవల్యూషన్ అంటారు. నేను కొత్తగా 2014-15లో బడ్జెట్ పెట్టినప్పుడు 8,189 కోట్లు, 15-16లో 12,351 కోట్లు, 16-17లో 14,876 కోట్లు, 17-18లో 16,420 కోట్లు, 18-19లో 18,561 కోట్లు, 19-20 కొత్త కరోనా కష్టకాలం కాబట్టి 15,000 కోట్లు, 19-20-21లో 12,000 కోట్లు, ఇవాళ 21-22లో 13,000 కోట్లు, 22-23లో 19,668 కోట్లు, ఇవాళ 23-24లో 16,536 కోట్లు. ఇంకా ఈ సంవత్సరం 2024-25 పూర్తిగా రాలేదు, వస్తే ఎలక్షన్ జరగలేదు కాబట్టి ఇది ఇంకా మార్చి మంత్ యాడ్ కాలేదు, అది కూడా 18,000 కోట్లు ఉండేది. అంటే ట్యాక్స్ డెవల్యూషన్లో కూడా గ్రోత్ తప్ప ఎక్కడ తగ్గలేదు. మొత్తం 11 సంవత్సరాల కాలంలో గ్రోత్ తప్ప ఎక్కడ. గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ అని ఉంటుంది, అంటే సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్ కింద వచ్చాయి. సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్ కింద నేను ఫస్ట్ సంవత్సరంలో 7,118 కోట్లు, 15-16లో 9,394 కోట్లు, 16-17లో 9,752 కోట్లు, 17-18లో 8,059 కోట్లు, 18-19లో 8,178 కోట్లు, 19-20లో 11,599 కోట్లు, 20-21లో 15,471 కోట్లు. ఇట్లా చేసుకుంటూ పోతే దాదాపుగా 10,000 కోట్లకు చేరింది ఇవాళ. సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్ అంటే ఉపాధి హామీ పని కోసం ఇచ్చేది కావచ్చు, సిఆర్ఎఫ్ కింద ఇచ్చే రోడ్ల పైసలు కావచ్చు, పిఎంజేసీ కింద ఇచ్చే రోడ్ల పైసలు కావచ్చు,
హెల్త్ డిపార్ట్మెంట్కి ఇచ్చే. ఇట్లా చూస్తే ఇవాళ మొత్తంగా రెవెన్యూ రిసీట్స్ చూస్తే 2014 నుంచి 2024-25 వరకు ఇవాళ ఆనాడు 51,000 కోట్లుంటే 2014-15లో 51,000 కోట్లుంటే ఇవాళ మార్చి మంత్ కలుపుకోకపోతే కూడా 1,36,000 కోట్లు. మార్చి మంత్ 20,000 కోట్లు అనుకున్నా కూడా, ఎందుకంటే ట్యాక్స్ ఎక్కువ వచ్చేది మార్చి మంత్లో కాబట్టి 1,56,000 కోట్లు. ఎక్కడి 51,000 కోట్ల ఆదాయం, ఎక్కడి 1,56,000 కోట్ల ఆదాయం?